Welcome to Gadwal Media. సీఎంకు చెప్పుకున్నా మాకేం కాదు. కోల్డ్ స్టోరేజ్ యజమాని అరాచకం గుంటూరులోని లీలా గాయత్రి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన 1350 మిర్చి బస్తాలను యాజమాన్యం అక్రమంగా అమ్మేసుకుందని గద్వాలవాల జిల్లా రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిల్వ ఉంచిన మిర్చికి ధర వస్తుందని ఆశతో దాచుకుంటే దోచేశారని, తెలంగాణ సీఎం పేరునే సవాల్ చేస్తూ ఎవరికైనా చెప్పుకోండి భయపెట్టిస్తున్నట్లు రైతులు సోమవారం కలెక్టర్, ఎస్పీకి వినతి పత్రం అందించారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అమ్ముకుంటారు రాంగా ఇప్పుడు మిగిలిన బస్తాలు 1350 బస్తాలు నిల్వ ఉన్నవి. వాళ్ళు ఫోన్ చేసి ఏమయ్యా మీ బస్తాలు ఏమైనా మీరు రాండి ఏదో చేసుకుని వెళ్తారు రాండి అని చెప్పగలం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి మేము రిప్లై ఏమని ఇచ్చినామంటే, డిసెంబర్ 14న సర్పంచ్ ఎలక్షన్లు ఉండడం వల్ల సార్ మేము ఇప్పుడైతే రాలేము, మా ఎలక్షన్లు ఉండవు, ఎలక్షన్లు పూర్తి చేసుకొని ఈ నెల చివరిలో కానీ లేదంటే జనవరి 1st వారంలో కానీ వచ్చి మేము మా బస్తాలను అమ్ముకుంటామని వాళ్ళకి రిప్లై ఇవ్వడం జరిగింది. ఆడకి పోయిన తర్వాత జనవరి 1st వారంలో వెళ్తే అక్కడ మా బస్తాలు లేవండి. ఏం సార్ మా బస్తాలు ఏంది ఎక్కడ పోయినావి అంటే, మీ బస్తాలు అమ్మేసినాము లేవు మాకు అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మా బస్తాలు పోయినామని చెప్పి మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు మీకు న్యాయం చేస్తాము ఉండండి అని చెప్పి మాకు నెల రోజులు తిప్పిన తర్వాత ఆయన మాకు రిప్లై ఏమి ఇవ్వడం లేదు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా ఏదో మాకు న్యాయం చేయవలసిందిగా న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారికి మా శిరస్సు నుంచి నమస్కారం చేసి చెప్తున్నాను. జనవరిలో పోతే మీ బస్తాలు అమ్ముకున్నాము అంటే ఏం సార్ మా బస్తాలు ఎట్లా అమ్ముకుంటారు సార్? మాకు అప్పుడు ఆ రేటు లేనప్పుడే అమ్ముకోలేదు, ఈ రేటు వచ్చినప్పుడు అంటే లేదండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అవసరం లేదు అంటే ఎట్లా సార్ మీకు మొత్తం సార్ మేము అప్పులు ఉన్నాయి సార్, మాకు రేట్ లేక అమ్ముకుపోయినామంటే ఎవరు చేసుకుంటావో చేసుకోపో, రేవంత్ రెడ్డి చెప్పుకుంటావా, కేసీఆర్ చెప్పుకుంటావా, మీ దాదాలు ఎవరైనా అంటే మాకు ఎవరు ఉంటారు సార్? సరే సార్ మా గవర్నమెంట్ కాడ పోయి మేము ఆడుకుంటాము, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి అందరికీ ఇస్తాం సార్ అని చెప్పాము సార్. దయచేసి మాకు న్యాయం చేయగలని కోరుతున్నాం సార్ గవర్నమెంట్.